హల్లెలూయా. ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లెంట్ డేస్లో 12వ రోజుకి మనం వచ్చాం. 12th డేలో ఉంటున్నాం మనం. ఈరోజు ఈ యొక్క 12th లెంట్ డే రోజున మనము ధ్యానించుకోబోతున్న అంశం లేకపోతే ధ్యానించుకోబోతున్న వ్యక్తి పేరు ఎవరు అంటే నెహెమ్యా. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గురించి ఒక పుస్తకమే ఉంది. ఈ యొక్క నెహెమ్యా ఎవరు అంటే ఈ నెహెమ్యా రాజు దగ్గర ఆ యొక్క పానదాయకులు లేకపోతే ద్రాక్ష రసము అందించే వ్యక్తి. రాజుకి ఈ యొక్క నెహెమ్యాకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటంటే ఎప్పుడు నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్ళినా సరే సంతోషంగా ఉండాలి, కనపడాలి. అప్పుడు రాజుకు అందిస్తున్న ప్రతిదీ రాజు భుజిస్తాడు, లేకపోతే తాగుతాడు. ద్రాక్ష రసం కావచ్చు, మరొకటి. అయితే ఎప్పుడైతే నెహెమ్యా ఫేస్ డల్గా ఉంచుకుంటాడో రాజుకి అది ఇష్టం ఉండడు. రాజు చాలా కోపానికి ఆగ్రహానికి ఆయన లోనయ్యి శిక్షించే అధికారం కూడా రాజుకుంటుంది. అలాంటి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం రాజుకి ఆ యొక్క నెహెమ్యాకి. అయితే ఇది కొద్ది సంవత్సరాలు అలా గడుస్తూ పోతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి యెరూషలేము నుంచి లేకపోతే ఒక వ్యక్తి ఒక దేశం నుంచి వచ్చి నెహెమ్యా దగ్గరికి వచ్చి, నెహెమ్యా ఇదిగో మన యొక్క దేవాలయము పడిపోయింది, చుట్టూ ఉన్న ప్రాకారాలను పడిపోయాయి అని చెప్తాడనమాట. చాలా బాధపడుతూ చెప్పినప్పుడు నెహెమ్యా ఆ మాటలు విని చాలా బాధపడతాడు, చాలా ఏడుస్తాడు, ఉపవాసం ఉంటాడు, ప్రార్థన చేస్తాడనమాట. చేసి ఏమనుకుంటాడంటే, సరే నేను వెళ్ళి ఆ యొక్క పడిపోయిన గోడలను మరి తిరిగి కట్టాలి, ఈ యొక్క ఇశ్రాయేలు చేత యూదుల చేత ఆ మందిరాన్ని లేకపోతే ఆ పడిపోయిన వాటిని కట్టాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ విషయము రాజుకు చెప్పాలి. ఎలా చెప్పాలో తెలియదు. నవ్వుతూ ఉండాలి నెహెమ్యా. దుఃఖంగా ఉంటే రాజుకి ఇష్టం ఉండదు కదా. అయితే రాజు దగ్గరికి యథావిధిగా వెళ్ళిన తర్వాత అక్కడ నెహెమ్యా ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటాడు. హృదయంలో ప్రార్థన చేసుకొని కొంచెం మౌనంగా ఉంటాడు, కొంచెం డల్ ఫేస్ పెట్టుకొని ఉంటాడు. అప్పుడు వెంటనే రాజు ఏమంటాడంటే, యాక్చువల్గా రాజు కోపం రావాలి, కానీ ఆల్రెడీ నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వచ్చాడు కదా. దేవుడు తన యొక్క ప్రార్థన విని రాజుకి తన మీద నెహెమ్యా మీద కటాక్షం చూపిస్తాడు. వెంటనే రాజు ఏమంటాడంటే, ఏది నెహెమ్యా రోజుట్లాగా లేవు, ఏమైంది అన్నప్పుడు చెప్తాడు, ఇదిగో ఈ విధంగా మా మందిరము మా యొక్క పితరుల మందిరం పాడైపోయింది, ఆ యొక్క కోట గోడలన్నీ పడిపోయాయి, నేను వెళ్ళి బాగు చేయాలనుకుంటున్నాను, నాకు సెలవిస్తారంటే వెంటనే రాజు ఏం చేస్తాడంటే, నెహెమ్యా నువ్వు వెళ్ళు, నీకు కావాల్సిన సామాగ్రి అంతా మన దేశం నుంచి తీసుకెళ్ళిపో, నీకు ఎవ్వరు అడ్డు చెప్పరు, నీకు ఎన్ని దూలాలు కావాలా ఏమి కావాలా అన్నీ తీసుకో, కావాలంటే నీకు తాకీదులు కూడా రాసిస్తా, నా యొక్క ఉంగరం నా యొక్క సంతకం కూడా పెట్టిస్తా, నీకు అడ్డు ఎవరు ఉండరు, నీకు కావాలంటే కొంతమంది తీసుకెళ్ళిపో అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా నెహెమ్యా ఆ యొక్క రాజు మాట విని చక్కగా ఆ గోడకి లేకపోతే ఆ దేవాలయానికి కావాల్సిన ఆ యొక్క అన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఆ విధంగా నెహెమ్యా ఆ యొక్క పడిపోయిన మందిరాన్ని, పడిపోయిన ఆ యొక్క ప్రాకారాలని కట్టడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తాడు. దీని మొత్తానికి కారణం ఏమైంది అంటే నెహెమ్యా ఉన్న ఉపవాస ప్రార్థన. నెహెమ్యా దేనికోసం ఉపవాస ప్రార్థన ఉన్నాడు అంటే ఈ యొక్క మనుషుల కోసం కాదు, లేకపోతే వాళ్ళ జనాంగం కోసం కాదు, లేదా యూదుల కోసం కాదు, లేదా ఇంకోటి కోసం కాదు, కానీ దేవుని మందిరం గురించి, దేవుని యొక్క మందిరపు గోడల గురించి ఆసక్తి నెహెమ్యాలో చూస్తున్నాం. ఎస్తేరు మనం చూసాం కదా, దానియేలు మనం చూసాం కదా. ఎస్తేరు యూదుల మీదకి వచ్చిన ఆ మరణ శాసనాన్ని తొలగించడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నారు. దానియేలు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క దేశంలో నుంచి, ఆ యొక్క బానిసత్వం నుంచి బయటికి రావడానికి ప్రార్థించాడు. అయితే ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే దేవాలయం గురించి ఆలోచిస్తున్నాడు. మనం యొక్క ఈ లెంట్ డేస్లో మన ప్రార్థనలో కూడా మనం కూడా కొంచెము
మన యొక్క దేవాలయం, మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరం గురించిన ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి అంటే, మందిరంలో అనేక మంది విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటుంటారు. మరి ముఖ్యంగా మందిరము ప్రజల చేత, అది మందిరము ముందుకెళ్తున్నప్పుడు కొంతమంది మారు మనసు పొందుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మందిరము బాగుపడుతుంది అంటే అర్థం ఏంటంటే, కొన్ని కొత్త ఆత్మలు లేకపోతే కొత్త మనుషులు బాప్తిసం తీసుకొని దేవుని దగ్గరికి రావడం. ఎంత ఎక్కువ బాప్తిసాలు సంఘంలో జరుగుతూ ఉంటే అంత ఎక్కువగా ఆ యొక్క సంఘము వర్ధిల్లుతుందని అర్థము. మనము కొత్త నిబంధనలో చూస్తే యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురు ప్రార్థన చేసి వాక్యం చెప్పిన తర్వాత కొన్ని వేల మంది ఆ సంఘంలో బాప్తిసాలు తీసుకున్నాడట. వాక్యం చేత పొడవబడి మేము ఏం చేయాలి అన్నప్పుడు, బాప్తిసం తీసుకోమన్నప్పుడు అందరూ బాప్తిసం తీసుకొని కొన్ని వేల మంది ఒక్కరోజే మందిరంలో చేర్చబడ్డాడు. ఆ విధంగా సంఘ విస్తరణ జరిగింది. ఈ రోజుల్లో కూడా ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నాం, మీ సంఘం కావచ్చు, మన సంఘం కావచ్చు, లేకపోతే ఒక పేర్లు పెట్టుకున్నాం అంతే. మన అనేక సంఘాలు ఉన్నాయి. మన అనేక సంఘాల్లో, మనం ఉంటున్న సంఘాల్లో అభివృద్ధి ఎప్పుడు అంటే, సంఘంలో అనేక మంది రక్షణ మారు మనసు పొందుకుంటూ ఉన్నప్పుడే మనకి ఆ యొక్క సంఘ క్షేమము, సంఘ విస్తరణ. అయితే కొన్ని శక్తులు ఆ యొక్క బాప్తిసాలు తీసుకోకుండా, రక్షణ మారు మనసు కలిగకుండా, వాళ్ళ స్వార్థాల కోసం, లేకపోతే కొన్ని సాతాను యొక్క శక్తులు ఏం చేస్తాయంటే మనుషుల్ని దేవుని దగ్గరికి రానికుండా ఆపుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం కూడా ఏం చేయాలి? నెహెమ్యాలాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి బాగా ప్రార్థన చేస్తే దేవుడే తన దూతను పంపి, లేకపోతే దేవుడే సాతానుతో యుద్ధం చేసి అనేక మంది ఆత్మల్ని దేవుడు రక్షించుకోగలుగుతాడు. మనము యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మనం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మనం కేవలము ప్రార్థన చేస్తే చాలు. నెహెమ్యా కేవలం ప్రార్థన చేస్తే, నెహెమ్యా ఏం కోట కూడా లేకపోతే ఆ పడిపోయిన వాటిని నెహెమ్యా కట్టేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థనతో అక్కడ ఉన్నారు. చాలామంది నవ్వారు, చాలామంది గేలి చేశారు, అయినా సరే పట్టించుకోవాలి. అలాగే మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక ఆటంకాలు, శోధనలు వస్తుంటాయి. అయితే వాటన్నిటిని పక్కన పెట్టి మనము నెహెమ్యాలాగా ప్రార్థన చేసినప్పుడు ఎన్ని డేస్లో మన సంఘంలో అభివృద్ధి జరుగుతుంది, అనేక ఆత్మలు రక్షించబడతారు. కాబట్టి ఈ యొక్క నెహెమ్యా ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మన సంఘం గురించి, సంఘ క్షేమం గురించి, మన మందిర క్షేమం గురించి మనము ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండి. ఇటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.